నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఒక మనిషి జీవితంలో కొన్ని కొన్ని మార్పులు సహజంగా సంభవిస్తాయి. కొన్ని కొన్ని సంఘటనలు భగవంతుడు అలా నడిపిస్తూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మిన వాళ్ళకి అలా నడిపిస్తూ ఉంటారు అని నమ్మేవాళ్ళు చాలామంది. లక్షల్లో ఉంటారు. అలా నిట్టెల గోపాలకృష్ణని కాస్త లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా ఎలా మార్చింది గోమాత? ఈ విషయాలు తెలుసుకుంటూనే అసలు గోమాతని ఎందుకు ఆరాధించాలి? ఒక్క గోమాతని ఆరాధించటం వల్లనే సర్వ పాపాలు ఎలా హరించబడతాయి? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ఆహ్, ఆహ్, నిత్యం కూడా గోమాతతోనే తన జీవితాన్ని అసలు అలాగే వచ్చేశారు. గురువుగారిని చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు పూజించాలి అన్న విషయం మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొట్టమొదటిగా అసలు గోమాత ప్రామాణికం ఎలా మొదలైంది, ఆయన ప్రయాణం ఎలా మొదలైంది అని తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, గోమాత గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురు. నమస్కారం. వేద ప్రమాణం ప్రకారంగా గోమాత అంటారు కదా! మరి ఎందుకు అనాలి అంటారు? అసలు గోమాత అని ఎందుకు అనాలి వివరించండి. వందే గోమాతరం. వందే గోమాతరం. గోవు వేదాల్లో చెప్పబడింది, సనాతన ధర్మం. వేదాల్లో 4 వేదాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదంలో 200 సార్లు చెప్తే యజుర్వేదంలో 300 సార్లు చెప్పింది. అలాగే అథర్వణ వేదంలో 350 సార్లు చెప్పింది. శ్లోకాలు, దాని గురించిన శ్లోకాలు, గోవు గురించినవి మనం తెలుసుకోవాల్సినవి చాలా. సనాతన ధర్మం మనం పాటించాలంటే, అంటే వేదకాలం నుంచి వచ్చిన ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. అప్పటి నుంచి మనం పాటిస్తూనే ఉన్నాం, పాటించాలి, మన విధి కర్తవ్యం. వేదాన్ని మనం శాస్త్రంగా తీసుకుని మనం ప్రవర్తించాలి. ధర్మం రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తూ పోతే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అది ప్రిన్సిపల్, ఇంకా దానికి తిరుగులేదు, ఇంకెవరైనా చెప్పినా. అలాగా వేదాల్లో చెప్పిన గోవు ఎంత ప్రశస్తమైంది అనేది అసలు వేదం చదివితే తప్ప గోవు గురించి తెలియదు అని ఒక శ్లోకంలో ఉంది. ఎందుకు ఇప్పుడు మన వాళ్ళు గోవుని ఎక్కువ ఆరాధించట్లేదు? ఊరికే రోడ్డు మీద తిరుగుతుంది, ఏదో పాలిస్తుంది, పాలు తాగుతాం అంతే తప్ప దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటనేది అసలు వేదం చదివితే తప్ప తెలియదు. బట్ వేదం ఎవరు చదువుతున్నారు ఈ రోజుల్లో? అంచేత తెలియకపోతుంది. ఆ గోవు యొక్క విలువ ఎలా తెలియట్లేదు, మన వయోవృద్ధుల యొక్క విలువ కూడా మనకి తెలియట్లేదు. అదే చెప్తాడు. ఎంత గోవుకి వయోవృద్ధులకి ఎంత దగ్గర సంబంధం ఆలోచన. వాళ్ళే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, అలాగే గోవును కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అది మనకి తగదు. భారత శాస్త్రంలో, హిందూ ధర్మంలో గోవు యొక్క ప్రత్యేకత ఉంది. అసలు భారతదేశ సంపదకి కారణం గోవు. అసలు గోవు లేకపోతే భారతదేశంలో సంపదే లేదు. అలాగా ఇది ఇంగ్లీష్ వాళ్ళు గ్రహించారు. అప్పుడు వీళ్ళని దెబ్బ కొట్టాలంటే గోవును చంపేయాలని మొదలు పెట్టారు వాళ్ళు. అప్పటి నుంచి అలా జరుగుతూనే ఉంది గోవధ. మనవాళ్ళు స్వతంత్రం వచ్చే కూడా మనవాళ్ళు దాన్ని ప్రాచుర్యం చేసి మనం గోవును చంపకూడదు, దాన్ని రక్షించాలి, దాన్ని కాపాడాలి, అది మన ఆస్తి, గోధనం అన్నారు. గోవు అంటే ధనం. పూర్వంలో ఆ రాజుల దగ్గర 1,00,000 గోవులు ఉన్నాయి, ఈ ఋషి దగ్గర 100 గోవులు ఉన్నాయి, ఇలా 1,00,000 గోవులు ఉన్నాయి. ఇలా గోవులు లెక్కలు పెట్టేవారు. అంటే అదే బార్టర్ సిస్టంలో అసలు ఏ టర్మ్స్లో అన్నది అదే గోవుకి ఇంపార్టెన్స్. ఒక వివాహం చేస్తే ఆ అమ్మాయితో పాటు గోవుని ఇచ్చేవారు. ఆ గోవు సంతతి పెరిగినట్టుగానే ఈ అమ్మాయి కూడా సంతతి పెరగాలి, ఆ గోవు సంపదలాగి ఈ అమ్మాయి కూడా సంపద పెరగాలి అని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వేదాల్లో, అష్టాదశ పురాణాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడ చూసినా సరే గోవు గురించి అద్భుతంగా రాశారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోలేక మనం
యాక్చువల్గా గోవుని రక్షించలేకపోతున్నాం. ఉమ్, గో పూజ అన్నారు. ఉమ్, గో పూజ అంటే ఏదో పసుపు కుంకం రాయడం, బొట్టు పెట్టడం, దండలు వేయడం, దానికి ఏదో అరటిపళ్ళు తినిపించడం ఉమ్, అనేది మామూలుగా పూజ పద్ధతి ప్రకారం అనుకుంటాం. ఉమ్, అదే కాదు, అంటే ఒక అమ్మవారిగా, ఒక జగన్మాతగా ఉమ్, గావో విశ్వస్య మాతర, ప్రపంచానికే తల్లి గోవు. ఉమ్. మనకి ఒక అమ్మ ఉంటుంది కానీ ప్రపంచానందరికీ అమ్మ గోవు. అమ్మ గోవు. ఉమ్, అంచేత అలాంటి గోవుని మనం పూజించాలంటే నిజంగా గుళ్ళో అమ్మవారిని ఎలా పూజ చేస్తామో గోవుని అలా పూజ చేయాలి. ఉమ్, ఒక్క పూజే కాదు, గో సంతతి పెరగాలి, గోవు యొక్క రక్షణ పెరగాలంటే మనం దాన్ని పోషించాలి. ఉమ్, అంటే పోషించడం అంటే దానికి కావాల్సిన తిండి అంతా పెట్టాలి, దానికి కావాల్సిన నీళ్ళు ఇవ్వాలి, అంతకంటే ఏం పెట్టేది లేదు. ఉమ్, పూర్వం ఆవుల్ని పొద్దున్న మేతకి తీసుకెళ్ళిపోయేవాడు పాలేరు. ఉమ్, సాయంకాలం వరకు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి దానికి కావాల్సినవన్నీ తినేసి ఉమ్, కావాల్సిన నీళ్ళు తాగేసి సాయంకాలం ఇంటికి వచ్చి పాలు ఇచ్చేసేది మనకి. ఉమ్, మనం ఏం పెట్టక్కర్లేదు దానికి. అవును. ఆ పాలేరు తీసుకెళ్ళడం తీసుకురావడం అంతే. ఉమ్, ఉమ్, అలాంటిది మనం ఇంట్లో గోవుని పెట్టడానికి చోట్లేదు, ఇంట్లో స్థలం లేదు, ఇల్లంతా కట్టేస్తాం, దాన్ని పెట్టడానికి చోటు ఉండదు మనకి. ఉమ్, అసలు గోవు లేని ఇల్లు ఒక శ్మశానం, ఉమ్, గోవు ఉంటే ఆ ఇల్లు స్వర్గం ఉమ్, అని వేదంలో చెప్పినవన్నీ. ఉమ్, సో అలా గోవుని మనం ఎందుకు రక్షించాలి, ఎందుకు కాపాడాలి అంటే ఇదే అనమాట. దాని యొక్క ఇన్కమ్ మనకి తెలియట్లేదు. గోవు పంచగవ్యాలు ఇస్తుంది. ఉమ్, పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, ఉమ్, నెయ్యి, ఉమ్, గోమూత్రం, గోమయం. ఉమ్, పేడ అంటాం మామూలుగా, ఉమ్, పేడ అనకూడదు అసలు దాన్ని, ఉమ్, గోమయం అనాలి. ఉమ్, గోమయంలోనే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఉమ్, అంచేత గోమూత్రానికి, గోమయానికి అంత విలువ ఉంది. ఉమ్, ఇది శాస్త్రం తెలిస్తేనే దీని యొక్క అర్థం తెలుస్తుంది. ఉమ్, దాన్ని అసహించుకోకూడదు అసలు. ఉమ్. అయితే గోమూత్రం అందులో లక్ష్మీదేవి ఉండబట్టేనండి మామూలుగా మనకి గొబ్బెమ్మల్లాగా పెట్టడం అనేది జరుగుతుంది. కరెక్ట్. ఉమ్, ఎంచేతంటే 3 దేవతలు ఉన్నారట ఉమ్, గోవులో. ఉమ్, లక్ష్మి ఒకటి వచ్చి అడిగిందిట, ఉమ్, నేను కూడా నీలో ఉంటాను, ఇంతమంది దేవతలు ఉన్నారు. అదేంటమ్మా నువ్వు, నిన్ను అందరూ కొలుస్తారు, నిన్ను అందరూ కావాలనుకుంటారు, అంతమంది నీకు ఫ్యాన్స్ ఉండగా మేమెందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, అలా కాదు, మీ దగ్గర ఉన్న గోవులో ఇంతమంది కోడి దేవతలు ఉన్నారు కాబట్టి నేను కూడా ఉండాలి అని. ఉమ్, నువ్వు చెంచల్ లక్ష్మివి, ఉమ్, ఇవాళ ఉంటానంటావు, వెళ్ళిపోతానంటావు, ఉమ్, నీలాంటి వాళ్ళు మా గొద్దన్నట్టు గోవులందరూ కలిసి సమావేశమై, ఉమ్, లేదు కాళ్ళ వేళ పడింది లక్ష్మీదేవి. ఉమ్, ఎలాగైనా సరే మీరే నన్ను కేర్ చేయకపోతే మా మిగిలిన వాళ్ళు అసలు నన్ను ఎవరు పూజ చేయరు, నన్ను ఎవరు అడగరు, అని చేత మీ దగ్గర ఉండాలి అని పట్టు పెడితే, ఉమ్, సరే అయితే మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటానని మొదట చెప్పేసింది. ఉమ్, చెప్తే అప్పుడు మీ గోమయంలో ఉమ్, ఈ స్థానం ఇస్తాం, ఉమ్, గోమూత్రంలో నీకు స్థానం ఇస్తాం. ఉమ్, అందుకే గోవు యొక్క వెనక భాగంలో, మూత్రం పడే భాగంలో మనం పూజ చేయాలి. ఉమ్, గోవుని ఎప్పుడు మొహానికి పూజ చేయకూడదు, పూజ చేయకూడదు. ఉమ్, వెనక భాగంలో పూజ చేయాలి, అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఉమ్, ఉమ్, అందుకే ఇళ్ళకి మనం ముగ్గులు పెడతాం. ఉమ్, ఇళ్ళ కడంలో ముఖ్య కారణం అంతే లక్ష్మీదేవి. ఉమ్, ఈ లక్ష్మి ఇంట్లోకి రావాలంటే గోమయంతో అలికి మనం శుభ్రం చేసుకోవాలి. గోమయంతో అలికిన ప్రదేశానికి సునామీ కూడా రాదు, ఉమ్, అంతటి ప్రాముఖ్యత ఉంది. ఉమ్, అసలు ఈ గోమయం, గోమూత్రం లేని యజ్ఞాలు లేవు, హోమాలు లేవు. ఉమ్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను గురువుగారు. యాక్చువల్ గా మనకి ఋషులకి గోమాతకి ఉన్నటువంటి సంబంధం అసలు ఏమిటంటారు? ఈ Yeah. ఋషులు గోమాతల్ని అంతగా పూజించేవారా? Right. అంటే అప్పటి వేదాల ప్రకారంగా కానివ్వండి, ఆ, మామూలుగా మనం ఆచరించాలి అంటే, నేటి తరానికి చెప్పాలి అంటే అవును. ఋషులకి ఏ స్థానం ఇచ్చారు ఋషులు Right. గోమాతకి చెప్పండి. గోవుని సృష్టించినప్పుడే, గోవుని అసలు మనుషులను సృష్టించక ముందే గోవుని సృష్టించారు. ఉమ్, ఎంచేత మనుషులు పుట్టిస్తే వాళ్ళకి ఆహారం కావాలి. ఆహారం ఎవరు ఇస్తారు? గోవు ఇస్తే. గోవు ఉంటే గోవు వాళ్ళకి ఆహారం ఇస్తుంది. ఉమ్, ఆ పంచగవ్యాలు సేవిస్తే చాలు, ఇంకా అన్నం అక్కర్లేదు. ఉమ్, అలాంటి పొజిషన్ దానికి ఇచ్చి ఒక గోవుని సృష్టించి, గోవుకి ఏం చెప్పారు? నువ్వేం తిన్నా సరే, నువ్వేం చేసినా సరే మాకు అనవసరం, ఏం తిన్నా సరే వాళ్ళకి పాలు ఇవ్వాలి ఉమ్, అని గోవుతో చెప్పి సృష్టించాడు. అది దొరుకుతుంది నాకు పెట్టలేదు, ఎవరు పెట్టలేదు అని ఏమవుద్ది. అంచేత పరోపకారి గోవు. ఉమ్, ఎవరు ఏం పెట్టక్కర్లేదు, అన్నీ అదే సంపాదించుకుంటుంది పాపం.
దాన్ని వదలాలి. ఇప్పుడు ఈ రోజుల్లో దాన్ని వదిలితే పట్టుకుపోతారేమో అని భయపడి ఇంటికి కట్టి పాడేస్తున్నాం, అవునవును. గోశాలలో కట్టేస్తాం. ఉమ్, ఉమ్, సో అది ఎలా అంటే ఋషులు కంటే ఈ గోవులను సృష్టించి 8 రకాల గోవుల్ని మంచి ఉమ్, ఉమ్, జాతి గోవుల్ని సృష్టించి, అంటే కామధేనువు దాని పేరు. ఉమ్, కామధేనువు కల్పవృక్షం అంటే కామధేనువు ఏమడిగితే అది ఇచ్చేస్తుంది. ఉమ్, అలాంటి ఆవులను సృష్టించి ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క ఆవుని ఇచ్చేసాడు. ఉమ్, మీరు దగ్గర పెట్టుకోండి, మీరు దాని పాలు తాగి జీవించండి. వాళ్ళు అన్నాలు తినరు కదా, అడవుల్లో ఉంటారు, పళ్ళు కాయలు, గోవు వచ్చే పాలు ఉమ్, ఇవి తిని మీరు జీవించండి. ఆ గోవు మీకు ఏం కావాల్స్తే ఇస్తుంది. ఉమ్, మన రాజుగారు వచ్చారు, సైన్యంతో వచ్చారు, వాళ్ళకి ఆహారం కావాలంటే గోవును అడిగితే ఇచ్చేస్తుంది. కల్పవృక్షంలాగే కామధేను అని ఏ కోరిక అయితే ఎంతమందికి భోజనం ఏర్పాటు చేయమంటే చేసేస్తుంది అనమాట. అక్షయ పాత్రలాగా గోవు అలా అలా ఒక్కొక్క రుచికి ఒక్కొక్క గోవు. ఉమ్, ఆ గోవుని వాళ్ళు పోషిస్తూ, వాళ్ళు సేవిస్తూ, వాళ్ళు దాని ఆహారం తీసుకుంటూ దాన్ని పోషించుతూ ఉండేవారు. ఓకే. గోవుల్ని ఋషులే ముఖ్యంగా పోషించేవారు ఉమ్, ఆ ఉమ్, రోజులు అవన్నమాట. ఉమ్, అలా చేసినప్పుడు వాళ్ళకి ఐశ్వర్యం, ఉమ్, వాళ్ళకి లోటు ఉండదు. ఉమ్, జనానికి కూడా దాన్ని పంచిపెట్టి అందరికీ కూడా సేవ్ చేశారు. ఒక ఏదో ఫ్లడ్స్ వచ్చాయి, లేకపోతే భూకంపాలు వచ్చాయి, ఉమ్, ఇంకొంతమంది జనం ఋషి దగ్గరికి వచ్చారంటే ఉమ్, వాళ్ళకి అన్ని ఆహార పదార్థాలు ఆయన సప్లై చేసేవాడు, ఉమ్, ఆదుకునేవారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆదుకోవట్లేదు, ఆదుకోవడం చేస్తాం మనం. ఉమ్, ఉమ్, ఆ ఋషులే వాళ్ళకి అన్నీ సప్లై చేసి వాళ్ళని ఆదుకునేవారు. ఉమ్, అంచేత గోవులు ఋషుల రక్షణలో ఉండిపోయాయి. ఉమ్, అలాగే ఆ ఋషుల పేరుతోనే మన గోత్రాలన్నీ వచ్చాయి. ఓకే. సో గోవు, ఋషి, గోత్రం ఇవన్నీ లింక్ లింక్ అయింది లింక్. ఓకే. అంటే మనకి గోమాత వల్లనే అసలు ఈ గోత్రాలు అనేవి రావడం జరిగింది. గోత్రాలన్నీ వచ్చాయి. అయ్యో. ఆ ఋషులు పెంపకంలో వచ్చాయి కాబట్టి ఆ ఋషి పేరుతో మన గోత్రాలన్నీ వచ్చాయి. ప్రతి వాళ్ళకి ఏదో గోత్రం ఉంది కదా, ఏదో ఆ గోత్రం గోత్రం ఆ ఉంటుంది. ఋషికి సంబంధించింది అనమాట. ఓకే, ఓకే. అలాగా గోవుకి ఇది టాప్ ప్రియారిటీ. ఉమ్, మనం మీరు పెట్టుకున్న ఈ సంకల్పం ఏదైతే ఉందో, ఈ దృఢ సంకల్పం నిజంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది. నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నానండి. అంటే ఒక గోవుని కాపాడితే దేశాన్ని కాపాడినట్టు అని మీరు ఏదైతే సంకల్పం జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, చాలా అంటే చాలా చక్కటి సేవ్ కౌ అని మీరు పట్టుకున్న ఈ స్లోగన్ కానివ్వండి, మీరు తీసే డాక్యుమెంటరీ కానివ్వండి, 100% సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. జై గోమాత. జై గోమాత. గోమాతకి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ చక్కగా చూసి ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తేనే విషయం బోధపడుతుంది. మనం గోమాతని ఎందుకు రక్షించాలి, ఎందుకు పూజించాలి, దానివల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటి, ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. మీకు ఇంకా గోమాతకి సంబంధించిన పూర్తి వివరణ కానివ్వండి, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై గోమాత. మరో మంచి విషయంతో, మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.